అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ మన అభిమానులకు, మన ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులకు అందరికీ, అలాగే ఇక్కడున్న అవాతాతలకు కానీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే మన అవాతాతలు, మన పిల్లలు, మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొని కలర్ఫుల్గా ఆడవాళ్ళు మగవాళ్ళు బాగా చాలా ఆనందంగా ఉన్నారనమాట. మన పండుగ ఎలా జరుపుకున్నాం ఒకసారి చెప్పండి అందరూ. చూసారా, ఎంతో ఆనందంతో అయితే ఉన్నాం మన ఆశ్రమంలో. అంటే అవ్వోళ్ళంతే, పిల్లలంతే చాలా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు పండగ ఎలా జరుపుకున్నాం అనేది కానీ వాళ్ళ వాయిస్లోనే తెలిసింటుంది మీకు. కానీ పండగలో ఏమేమి కార్యక్రమం చేసినాము, ఈరోజు భోజనాలు ఏం చేసినాము, ఎలా పండగ జరిపినాము అనేది ప్రతి ఒక్కరూ తెలియజేస్తారు. ఒకరితో తెలియజేద్దాం. ఎందుకంటే వాళ్ళు కానీ మాట్లాడితే వాళ్ళ ఆనందం కానీ, పండగలో ఏమి ఆనందంగా ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఒక్కొరే సింగిల్గా ఉండేవాళ్ళు కానీ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, ఇక్కడ ఎలా ఉన్నారు అనేది కానీ మనం తెలుసుకునే కోసము, వాళ్ళ ఆనందంగా ఉండే కోసము రెండు మాటలు మాట్లాడిద్దాము. వాళ్ళ ఆనందం మీకు కానీ ఆనందం అవుతుంది. ఎందుకంటే అవాతాతలు ఇక్కడ ఎంత ఆనందంగా ఉంటే మన అభిమానులు కానీ చాలామంది ఆనందపడతారు. చాలాసార్లు కామెంట్ కానీ పెట్టారమ్మా, అంతా చాలా బాగుంటారమ్మా అక్కడ అని. అందుకని రెండు మాటలు అందరితోన మీ ముందుకు తీసుకొని వద్దాం అనుకున్నాము. మన పిల్లలు కావచ్చు, అవ్వలు కావచ్చు, తాతలు కావచ్చు, అందరూ ఈరోజు మనం పండగ ఎలా జరుపుకున్నాం అనేది తెలియజేయండి. ఫస్ట్ ఇక్కడ మరమ్మక్క కూర్చుంది కదా, నా దగ్గర నేను కింద కూర్చుంటానని చెప్పిన. ఎందుకంటే అందరూ ఇట్లా కూర్చుంటే, ఇంత పెద్ద కుటుంబంలో నేను చిన్న పిల్లలాగా ఇక్కడ కూర్చుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పెద్దోళ్ళ దగ్గర కూర్చోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళిద్దరు కానీ మేము వస్తామమ్మా అని వచ్చి కూర్చున్నారు. అందుకని ఇంత పెద్ద కుటుంబంలో మేము ముగ్గురు కింద కూర్చున్నాం కదా. ఈరోజు కింద కూర్చున్నామని బాధని కాదు, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన అక్క మాట్లాడుతుందంట. ఫస్ట్ రెండు మాటలు మరమ్మక్కతో మాట్లాడిద్దాం. అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను 10 సంవత్సరాల నుంచి ఒంటరిగా పండుగ చేసుకుంటుంటేనే, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఇంతమంది కుటుంబంతో సంతోషంగా జరుపుకుంటున్నాను పండుగ. చాలా సంతోషంగా ఉంది నాకు. ముందుగా మా అమ్మ లేకుంటే నేను అన్న రైలు కింద పడి ఇప్పుడు సంతోషంగా మాత్రమే చేద్దాం. ఎందుకంటే పాపం భర్త లేడు, పిల్లలు లేరు, ఆమె కాలు బాగాలేదు కదా, అది మీ అందరికీ తెలుసు. ఆ పరిస్థితిలో ఎవరు దగ్గరకు తీసుకోలేకపోతే మన దగ్గరకు వచ్చింది. మనం అక్కనైతే మన దగ్గర పెట్టుకున్నాము. ఇప్పుడు సొంతం అక్క కంటే ఎక్కువ చూసుకుంటున్నాం అనమాట. ఇంకట్లే బాధపడద్దు, పండగ రోజు పడేది కాదు మనం వీడియో తీస్తున్నది, మనం ఆనందం చెప్పే కోసము. ఈ తర్వాత మా తాత మాట్లాడతాడు. ఈరోజు తెల్లవారి లేచి స్నానం చేసి, దేవుని పూజ చేసి, భజనలు చేసి, అందరూ కలిసి భోజనాలు చేసి హ్యాపీగా ఉగాది పండుగ జరుపుకున్నాం. ఓకే, ఈరోజు ఉగాది పచ్చడి తిన్నారా లేదా అందరూ? ఎవరెవరు తిన్నారు ఒకసారి చెప్పండి. అందరు తిన్నారా? ఓకే, పొద్దున్నే భజన చేసినాము. ఉగాది పండుగ శుభాకాంక్షలు చేసుకున్నాము. భోజనం చేసినాము. మా పార్టీ గుర్తొచ్చేసింది అప్పుడే. పార్టీ రేపు చేసుకుందాం. అందరికీ నమస్కారము. ఈరోజు ఉగాది పండుగ కాబట్టి సంతోషంగా కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు తిని భజనలు చేస్తూ హ్యాపీగా ఉండి ఇప్పుడు ఫోటో కూర్చున్నాం. ఫోటో కూర్చున్నావా? ఓకే, ఫోటోలో భలే మెరిసిపోతున్నావు సారమ్మ నువ్వు. అందరికీ నమస్కారము. నేను వచ్చిండే నా ఎల్లని గురించి ఇటుకు వచ్చినాను. అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉన్నాను. ఇంతమందిలో మేమంతా కుటుంబంగా బాగుండాము, సంతోషంగా పండుగ చేసినాము, భజన చేసినాము, కొత్త బట్టలు కట్టుకున్నాము. అన్ని అనుకూలాలు ఏం లేకున్నా కూడా మా అమ్మ సెకండ్లోనే తెచ్చిస్తుంది. మమ్మల్ని హ్యాపీగా పెట్టుకుంది. ఏం లక్షణంగా పండుగ చేసుకున్నాం. కుడాలు తిన్నాం, ఓలిలు తిన్నాం, కొత్త గుడ్డలు వేసుకున్నాం, భజన చేసుకున్నాం, బాగా దండిగా చేసుకొని తిన్నాం. ఈ వద్దు రేపు తిన్నా అయిపో కుడాలు ఓలిగిలో బాగా క్షేమంగా చేసుకొని తిన్నాం, బాగుండాం. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు చెప్పు, నీ కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకు తాత ఏడుస్తున్నావు? నేనున్నా కదా. ఏం గుర్తొచ్చింది? ఏమొచ్చింది చెప్పు. ఇంత పెద్ద కుటుంబంలో ఉన్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం తక్కువైనాయా ఎక్కువైనాయా చెప్పు. ఈడ బాగుందా? ఇప్పుడు మీ వాళ్ళు గుర్తొచ్చినారా? నేను గుర్తొచ్చినా చెప్తా. అవునా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చకూడదు. మీ ఇంట్లో ఏమన్నా బాగున్నావా? ఇక్కడ బాగలేవా? ఈడ బాగుందా? మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నగలు కానీ బాగున్నప్పుడు ఏడ్చకూడదు. అవునా? ఈ పొద్దు ఎంత బాగా మెరిసిపోతున్నావు, నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు. నగలు కానీ ఏడ్చొచ్చినప్పుడు ఏడ్చకూడదు. అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. నాకు 60 సంవత్సరాల్లో ఇంతవరకు ఏడ చూడలేదు ఈ పండగ. బ్రహ్మాండంగా చేశాము. అమ్మ జీవనంలో ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతున్నాము.
పుట్టి పెరిగింది కానీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు స్వామి. ఇది అమ్మ వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ఉగాది నేను వంట చేసేకి వచ్చింటే ఇంతమందిలో సంతోషంగా ఉన్నాము. ಅಮ್ಮ ಬಾಳ చూసుకుంటాను ಮಾತು ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ, ಆರಾಮಾಗಿ ಮನೆಯಲ್ಲೂ ಇರಲಿಲ್ಲ, ಅಷ್ಟು ಸುಖವಾಗಿದ್ದೇನೆ. ಹೌದಾ? ಇವಾಗ ಉಗಾದಿ ಪಂಡಗಲ್ಲ, ಉಗಾದಿ ಪಂಡಗವಾ? ಹೆಂಗಿದೆ ಉಗಾದಿ? ಉಗಾದಿ ಹಬ್ಬ ಚೆನ್ನಾಗಿದೆಯಾ? హ్యాపీగా ಇದೆಯಾ? ఓకే తాత. ఈ మంజులమ్మ మేడం గారు ముసలి వాళ్ళకి, అవ్వలకి, తాత వాళ్ళకి అందరికీ కొత్త బట్టలు ఇచ్చి ఉగాది పండుగ సంబరంగా సంతోషంగా జరిపింది కాబట్టి మాకు సంతోషంగా ఆనందంగా బాగుంది. మంజులమ్మ మేడం గారు బాగా అందరినీ బాగా కాపాడుతూ ఉంది. ప్రతి సంవత్సరం చింతతో పండుగ చేసుకుంటుంది. ఈసారి అక్క ఆధారంలో మాకు ఆనందంగా ఉంది. కొత్త బట్టలు ఇచ్చింది, పొద్దున భజన చేసుకున్నాము, పూజ చేసుకున్నాము, కడుపులో భోజనం పెట్టింది. మా ప్రతి సంవత్సరం ఇట్లా అక్క చిక్కలు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. బాగా చేస్తున్నాము. ఉగాది పండుగ బాగా జరిగింది, బాగా భజనలు చేసినారు, బాగా తిన్నారు, బాగున్నాము నాయన. ఓకేవా శివ, పండగ ఎట్లా చేసుకున్నావు ఈరోజు? బాగుందా? కొత్త బట్టలు వేసుకుని మెరిసిపోతున్నావే. గోవా బట్టలు వేసేసి నమ్మ నీకు ఈరోజు కదా? గోవా బట్టల. ఓకే శివ, ఏం తిన్నావు? ఓకే ఓకే శివ. చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఎక్కడికన్నా కానీ రావాలంటే ఉత్సాహంగా పోతా అంటే వస్తా అంటే, అలాగనే నాకు ఏడు కూడా బాగానే జరుగుతూ ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాము, మాకు ఆనందంగా ఉంది. ఏదో భజనకు రాలేకుండా పోయినాను, నాకు గొంతు బాగలేక అని నాకు ఓలకెత్తుందని బాధపడతా ఉండ. అంతేగాని నాకు ఏ లోటు లేదు. అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ఈడెట్లుంది? ఈడ సూపర్గా ఉంది. మా ఇంటికాడికి ఈడే బాగుంది. మా అమ్మల్ని దున్నము కొట్టి బోడిచ్చి ఏడిపించి కొట్టి వేస్తాండ్రి. ఈడే లచ్చినాక మా అమ్మల్ని ఇంటాడే బాగుంది మేడం. ఏడ్చొద్దు. అవన్నీ గుర్తు చేసుకోవద్దమ్మా, మర్చిపోవాలి అవన్నీ. వాళ్ళు కొడతా అంటే ఇప్పుడు ఈడ కొట్టలే కదా, గమ్మునుండు, ఏడ్చొద్దు. అందరికీ నమస్కారం. ఉగాది పండుగ మేము హాయిగా చేసుకున్నాము అవ్వాతాతలంతా. అందరికీ నమస్కారం. ఉగాది పండుగ అందరికీ శుభాకాంక్షలు. ఉగాది పండుగ ఈరోజు బాగా జరుపుకున్నాం. అమ్మ మాకు అందరికీ కొత్త బట్టలు తీసిచ్చింది, బాగా చూసుకొని తిని మాతో. అవునా? మళ్ళీ వాళ్ళకి నీ డ్రెస్ ఎట్లుందో వాళ్ళని అడగవా? అడుగు మళ్ళా. నా డ్రెస్ ఎట్లుందో కామెంట్ తెలియచేయండి. ఓకే, సూపర్ దేవా నువ్వు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు. నా బర్త్డే ఈరోజు బాగా చేసుకుంటాం. అందరికీ నమస్కారం. నాది నందికొట్కూరు. నేను ఇక్కడ వచ్చేసి 4 రోజులు అవుతుంది. ఇంతవరకు ఒంటరిగా ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఈ ఉగాది పండుగను సంతోషంతో పిల్ల, తాత, అవ్వలతో అందరితో సంతోషంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పండుగ ఇంతమంది కుటుంబ సభ్యులతో జరుపుకుంటానంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఏదో కొద్దిగా కొంతమంది ఇంట్లోనూ ఎక్కడెక్కడ జరుపుకుంటాను. ఈరోజు ఇంతమందిలో ఉగాది పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది, మంచి ఆనందంగా కనుక ఉండాలి, హ్యాపీగా ఉంది. చూసారా ఇప్పుడైతే మన ఆశ్రమంలో పండగ ఎలా జరుపుకున్నామని? అంటే ప్రతి ఒక్కరితోనా మాట్లాడించినాము. ఎందుకంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారని. వాళ్ళైతే ఏడుస్తుండేది ఏడుపైతే కాదు, ఆనంద బాష్పాలు. ఎందుకంటే ఇంట్లో ఎన్నో బాధలు పడుతూ పండగకు ఒక్కో టయానికి డబ్బులు లేక, కొత్త బట్టలు లేక ఎన్నో రోజులు మనం కానీ చేసుకున్నాం అట్లాంటివి. ఇక్కడైతే ప్రతి సంవత్సరము కొత్త బట్టలతో, కొత్త వంటలతో, టైం ఫుడ్, మంచి సౌకర్యాలతో ఇస్తుంటే వాళ్ళకి చాలా ఆనందంతో ఆ కన్నీళ్ళు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇంట్లో బాధలు గుర్తొస్తే ఆ కన్నీళ్ళు ఇక్కడ ఆనందంతో వస్తున్నాయి. మన వాళ్ళు అవ్వాతాతల పిల్లలు అందరూ మాట్లాడినారు, అందరూ చాలా బాగా చేసుకున్నారు. మా పాప ఎందుకో నందని ఏడుస్తున్నావా? కన్నీళ్ళు ఆనంద బాష్పాలా? అంటే రకరకాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో సమస్యలు, అవి నిజంగానే బాధ అనిపిస్తుంది. బాధ పెట్టేకైతే కాదు. ఎందుకంటే కొత్త సంవత్సరము వాళ్ళు బాధపడితే మంచిది అయ్యలేదు నాకు. కానీ వీళ్ళు ఎంత ఆనందంగా ఉంటే నేను కానీ అంత ఆనందంగా ఉంటా. ఎందుకంటే నాకు అమ్మా నాన్నతో సమానం కాబట్టి వీళ్ళంతా నా అమ్మా నాన్న. అందుకు వాళ్ళ ఆనందమే నాకు సంతోషం అనమాట. ఈరోజు మన వాళ్ళంతా చాలా ఆనందంతో అయితే పండుగ జరుపుకున్నాము. చాలా ఆనందంగా మీ ముందుకు వచ్చినాము అనమాట. ఇప్పుడైతే ఇంకా మన సభ్యుల్లో అయితే, మన కుటుంబ సభ్యుల్లో ఒక 2-3 మిస్ అయినారు. ఎందుకంటే గంగాధర్ తాత కావచ్చు, వాళ్ళ కూతురు ఇంటికి తీసుకెళ్ళింది పండగకు. అలాగే ఇంకొక అక్క వెళ్ళింది, వాళ్ళ తమ్ముడు తీసుకొని వెళ్ళాడు. మన రాజు తాత ఉన్నాడు కదా, ఆపరేషన్ అయినది, ఆయనకి హెల్త్ బాగాలేదు, పనుకున్నాడు అనమాట.
ఇంకా మన బ్రాహ్మిన్స్ అమ్మ ఈ మధ్య కాలం నచ్చలేదు అమ్మ కానీ, ఇంకా బెడ్ రెస్ట్లో ఉండేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. మన రావణమ్మ కావచ్చు, ఇంకా అవ్వలు కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అయితే ఇక్కడ వచ్చి కూర్చుండే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళందరూ మన ముందుకు రాలేదు. కాకపోతే అందరికీ కొత్త బట్టలు తెచ్చినాం, అందరూ చాలా సంబరంగా పండుగ జరుపుకున్నాం అనమాట.